బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ ఇరాన్ మీద భారీ స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. అయితే ఎవరు ఊహించని విధంగా అదే రీతిలో ఇరాన్ కూడా ప్రతిదాడి చేస్తుంది. సో వరల్డ్లోనే ఒక సూపర్ పవర్గా చెప్పుకునేటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ మీద నేరుగా టార్గెట్ చేస్తూ ఇరాన్ ఇప్పటికే ఆ ఎయిర్ బేసెస్ అండ్ నావల్ బేసెస్ మీద మిసైల్స్, డ్రోన్స్తో అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎవరు ఊహించని విధంగా ఇరాన్ వేసేటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయా? ఎందుకంటే ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మీద, సివిలియన్ బిల్డింగ్స్ మీద కూడా ఇరాన్ అటాక్ చేసింది. సో నావల్ బేసెస్ మీద, అమెరికా నావల్ బేసెస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. తాజాగా బెహ్రాన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద కూడా వరుసగా విరుచుకుపడుతుంది డ్రోన్స్తో. సో ఇరాన్ ఇక రాబోయే రోజుల్లో తన ప్రతిదాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇమీడియట్గా ఇప్పుడు, ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఇరాన్ ఒగిపోయి కాళ్ళ మీద పడి క్షమాపణ చేసే సూచనలు వెంటనే ఎప్పుడూ కనిపించవు. అట్లీస్ట్ ఒక 2-3 డేస్ జరిగాక కానీ అసలు బయటపడదు. కానీ మనం రెండు ఫోర్సెస్ కంపేర్ చేసుకొని చూస్తే అమెరికా దాటికి యాక్చువల్గా అమెరికా, దానికి తోడు ఇజ్రాయెల్ కూడా తోడ్పడింది. కాబట్టి ఈ తరుణంలో ఇరాన్ యొక్క రియాక్షన్స్ ఆ ఇద్దరి దేశాల యొక్క రియాక్షన్కి సరిపోయినట్టుగా చాలవు. ఇరాన్ అంత వార్ కేపబిలిటీస్ ఉన్న దేశం కాదు. కాకపోతే ఎస్, మిసైల్ తయారు చేశారు, న్యూక్లియర్ కూడాను కొంతవరకు సాధించగలిగారు. కనుక ఇమీడియట్గా అయితే మటుకు ఏంటంటే ఇరాన్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే ప్రయత్నిస్తుంది. కానీ ప్రయత్నంలో వాళ్ళ రీజన్ ఏంటి? ఫస్ట్లీ వాళ్ళు గెలవలేరు. యుఎస్ను మనం ఇజ్రాయెల్ యొక్క దాటికి ఇరాన్ ఆగలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇరాన్ అయితే సెన్సిబుల్ దేశం అయితే ఇలాగే దెబ్బలాడుతా కొన్ని చోట్ల యుఎస్ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ బేస్ ఉన్నాయి. సుమారు 5-6 కంట్రీస్లో ఆల్రెడీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ 13-14 డిస్ట్రాయర్స్ ఉన్నాయి, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. కనుక రిటాలియేట్ చేస్తాం జరుగుతుంది. కానీ రిటాలియేట్కు ఒక ఉద్దేశం ఏంటని ఆలోచిస్తే నేను అనుకోవటం ఏంటంటే బేసికలీ టైం గెయినింగ్. ఏమిటి? ఈ రియాక్షన్స్ చేస్తా అంటే తిరిగి మిసైల్స్ ఫైర్ చేస్తా, సైడ్ బై సైడ్ త్రూ ఏ థర్డ్ పార్టీ, త్రూ ఖతార్ కానీ, త్రూ సౌదీ అరేబియా కానీ, డైరెక్ట్గా యుఎస్తో క్లియర్గా మెసేజ్ ఇస్తుంది, మాకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాలనుకోవటం లేదు, కనుక మీరు ఏదో ఒక విధంగా మాట్లాడుకుందాం, ఒప్పందానికి మేము ఒప్పుకుంటాం. ఆల్రెడీ మధ్యలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? బేసికలీ మనం ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, లాస్ట్ రిక్వైర్మెంట్స్ ఏం చెప్పింది? యుఎస్ ఏముంది? ఫస్ట్లీ ఏముంది? ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీస్ కంప్లీట్గా రూపుమాపాలి, రైట్? ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం. రెండోది, ఉన్న మిసైల్స్ కూడాను అవన్నీ పూర్తిగా తీసేయాలి, రైట్? ఇరాన్ ఏమంది? మేము అట్లీస్ట్ పీస్ఫుల్ పర్పస్ వాడుకుంటామని. యుఎస్ అంటే పీస్ఫుల్ కాదు, ప్రస్తుతానికైతే ఇమీడియట్ కంప్లీట్ న్యూక్లియర్ సైట్స్ ఏమున్నాయి అయితే మీకు మీ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అన్నీ సూపర్వైజ్ చేస్తానని మీరు పర్మిట్ చేయాలని. కనుక ఈ 2-3 డేస్ రిటాలియేట్ చేస్తా, సైడ్ బై సైడ్ బ్యాక్ డోర్ ఒక సంధికి వద్దాం, ఒక విధమైన ఒప్పందానికి వద్దాం, మీరు చెప్పినట్టే మేము వింటాం. సో ఎందుకంటే దట్ ఈస్ ఫేస్ సేవింగ్. డైరెక్ట్గా ఏంటంటే చేతులు పూచుకొని కూర్చుంటే ఆ దేశంలో వాళ్ళ పరపతి పోతుంది. తర్వాత ఐఆర్జీసీ ఉంది, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఆర్మ్ ఫోర్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. కనుక కొంతవరకు రిటాలియేట్ చేస్తారు, మేబీ 2 days, 3 days, 4 days. కానీ ఇన్ ద ఇంటరిమ్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ వాళ్ళు ట్రై చేసేది ఏంటంటే రెండు దేశాలు తిరిగి టేబుల్ దగ్గర కూర్చుని మళ్ళీ తిరిగి జెనీవా కానీ, ఆఫ్టర్ ఆల్ లాస్ట్ టైం అయింది జెనీవా కదా, 3rd మీటింగ్ అయింది, అక్కడే తిరిగి జరుగుతానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్. కేఆర్ రావు గారు, ఇప్పుడు ఇరాన్ మీరు అన్నట్టుగా ఓకే అంటే కంపారిజన్తో పోలిస్తే, ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్తో పోలిస్తే చాలా తక్కువ బలహీనంగానే ఉంటుంది. కానీ ఎక్కడో కూడా ఎవరు ఊహించని విధంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ అండ్ నావల్ బేసెస్ని టార్గెట్ చేయడానికి చూస్తే డ్రోన్ వ్యవస్థ చాలా కీలకంగా మారిందనుకోవచ్చా ఇరాన్ దగ్గర?
యా, డ్రోన్ వార్ఫేర్ మాత్రం ఇరానే కాదు, కంప్లీట్ ఓవరాల్ రష్యా యుక్రెయిన్ చూసుకున్నా సరే డ్రోన్ వార్ఫేర్ మాత్రం వార్ఫేర్లోనే ఒక విధమైన టోటలీ డిఫరెంట్ ఫ్యాసెట్ వచ్చేసింది, చాలా మార్పు వచ్చింది కనుక. కాకపోతే ఏంటంటే ఇరాన్ దగ్గర కొన్ని ఎనఫ్ ఆఫ్ స్మాల్ స్కేల్ డ్రోన్స్ ఉన్నాయి, కానీ యుఎస్ దగ్గర ఇప్పుడు యుఎస్ బేసెస్ మనం తీసుకున్నాం అనుకోండి, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఖతారో ఇలాంటి ప్లేస్లో యుఎస్ బేసెస్ ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, టర్కీలో ఉన్నాయి, రైట్. సో ఈ బేసెస్ అన్నీ హెవీలీ డిఫెండ్ అవుతాయి. ఎయిర్ డిఫెన్స్ ఎంత ఇదిగా డిఫెండ్ అవుతాయి అంటే లైక్ ఇంతకుముందు మనం ఇజ్రాయెల్ చూసాం, ఐరన్ డోమ్ అన్నట్టుగా. మీరు ఒక 50 డ్రోన్లు కానీ 50 మిసైల్స్ కానీ ఫైర్ చేస్తే అట్లీస్ట్ అబౌట్ 90%, సుమారు 90-95% దాన్ని కంప్లీట్గా దారిలోనే నాశనం చేయగలిగే స్థోమత ఆ బేసెస్కి ఉంది. అలాంటి బేసెస్ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే కొన్ని మిసైల్స్ ఖచ్చితంగా స్ట్రైక్ అవుతాయి. ఆల్రెడీ మనం వింటున్నాం కూడా, ఖతార్లో కూడా ఒక ఏదో పెద్ద హోటల్లో నాశనం అయింది కొంతవరకు, రైట్. సో తర్వాత రియాద్లో కూడాను, సౌదీ అరేబియాలో కూడా ఒక చోట పడింది, దుబాయ్లో పడిందని విన్నాం, రైట్. కనుక కొన్ని మిసైల్స్ ఖచ్చితంగా అన్ని మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయలేదు. బట్ డ్రోన్స్ చూసుకుంటే మట్టుకు ఇజ్రాయెల్ దగ్గర డ్రోన్ సత్తా ఉంది, లేదని మాత్రం అనలేము. కానీ ఓవరాల్ మనం ఫోర్స్ లెవెల్స్ కంపేర్ చేస్తే ఖచ్చితంగా యుఎస్ ఇజ్రాయెల్ కలిసిన ఒక ఉక్కుమ్మడిగా వచ్చినాయి. వాళ్ళ ఫోర్స్ లెవెల్ని ఖచ్చితంగా దీన్ని అప్ ఫ్రంట్ రిటాలియేట్ చేయలేరు. కాకపోతే టైం గెయిన్ చేస్తున్నారు, బేసికలీ ఒక 2-3 డేస్ టైం గెయిన్ చేసుకుంటా యుఎస్తో మాట్లాడటానికి సంధికి తిరిగి మళ్ళీ టాక్స్ మొదలు పెట్టాలని ట్రై చేస్తారు. అమెరికా కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది, ట్రంప్ కూడా ఒకే మాట అన్నారు. సో ఇరాన్లో నాయకత్వ మార్పిడి జరిగేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అన్నారు. సో అల్టిమేట్గా ఇరాన్ సుప్రీంగా ఉన్నటువంటి ఖమేనీ హత్య జరిగేంత వరకు, చంపేంత వరకు, అంతమొందించేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అన్నారు. సో ఫైనల్గా కూడా ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది, హత్య గావించబడడం జరిగింది. సో ఇంకా కూడా ఆ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇంకా కూడా అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ మీద అటాక్స్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ కూడా తిరిగి ప్రతిదాడి కూడా చేస్తుంది. ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా ఈ యుద్ధం? ఖచ్చితంగా అండి, ఎందుకంటే యుఎస్కు ఒక ఎయిమ్, మీరు కరెక్ట్గా చెప్పారు, ఖమేనీని చంపటం ఒక ఎయిమ్. రెజీమ్ చేంజ్ అన్నారు. రెజీమ్ చేంజ్ అంటే కంప్లీట్ గవర్నమెంట్ మార్చమని అనట్లేదు. కాకపోతే సుప్రీం కమాండర్ ఉన్నగా అలీ ఖొమేనీ ఇంకా కొడుకు ఒకడున్నాడు, మనవడున్నాడు. ఆ లైన్ ఆఫ్ సక్సెషన్లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే ఫస్ట్ ఖొమేనీని చంపారు. సైడ్ బై సైడ్ యుఎస్ ఏంటంటే ఇదే ఛాన్స్ ఇజ్రాయెల్, యుఎస్ కన్నా మోర్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎప్పుడు పక్కలో బలం లేక ఉండేది ఇరాన్. కనుక ఇజ్రాయెల్ తన యొక్క స్ట్రాటజిక్ ఎయిమ్స్ తీరే వరకు, నేను అనుకోవటం ఆల్రెడీ అన్నాడు ట్రంప్ కూడా, ఏమన్నాడు, ఒక 1 వీక్ ఖచ్చితంగా ఇది సాగనిస్తామనేసి. ఈ 1 వీక్లో ఏవైతే స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉన్నాయో, న్యూక్లియర్ బేసెస్ ఏమైనా ఉన్నాయో అనుకో, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, రైట్, ఆర్ ఇంకా ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనుషులను చంపుతూ మొదలుపెట్టారు. ఎవరిని? అయతుల్లా అలీ ఖొమేనీని చంపారు. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ చనిపోయాడు, ఐఆర్జీసీ న్యూ కమాండర్ చనిపోయాడు, రైట్. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని చంపడం ఒకటి. రెండోది వెరీ ఇంపార్టెంట్ వార్ మేకింగ్ మెషినరీ, గన్స్ తయారు చేసే అవ్వచ్చు, మిసైల్ తయారు చేసే ఉన్న ఫ్యాక్టరీలు అవ్వచ్చు, రైట్, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా పూర్తిగా ధ్వంసం చేసే వరకు ఇంకో 4-5 రోజులు అట్లీస్ట్ ఇమీడియట్ స్ట్రాటజిక్ ఎయిమ్స్ తీరే వరకు యుఎస్ ఇజ్రాయెల్ కలిసికట్టుగా పనిచేస్తే ఈ మధ్యలో వాళ్ళకి టైం ఇస్తారు. ఏంటి, ఆఫ్టర్ ఆల్ ట్రంప్ కూడా ఏమంటున్నాడు, మీ అంతటి మీరే, ఎందుకని ట్రంప్కి కూడా తిరిగి తీసుకెళ్ళి యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ని ఇరాన్ సాయిల్ మీద పెట్టలేడు, ఎందుకంటే దేశంలో దానికి ఒప్పుకోరు. ఆల్రెడీ తను ప్రామిస్ చేస్తున్నాడు కూడా, యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ నేను తిరిగి ఫారెన్ సాయిల్ మీద పెట్టిన, తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో లాగా ఇంతకుముందు అమెరికన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో ఇన్వాల్వ్ అవటం జరగదు. కానీ హిట్టింగ్ ఆఫ్ ద స్ట్రాటజిక్ టార్గెట్స్ జరుగుతుంది. స్ట్రాటజిక్ ఎయిమ్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఎయిమ్స్ తీరే వరకు యుఎస్ ఇజ్రాయెల్ ఖచ్చితంగా స్ట్రైక్ చేస్తాయి. ఇంత మధ్యలో ఏం చేస్తాయి అంటే ఇరాన్కి టైం ఇస్తాయి తన రెజీమ్ మారుస్తానికంటే. వాళ్ళు ఇప్పుడు ఎన్నుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళది
లైక్ we have our లోక్సభ లాగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అబౌట్ 88 ఆఫ్ దెమ్ వాళ్ళ దేశంలో ఉన్నారు. ఆ 88 మందిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు తెలియదు మనకి. అందులో వాళ్ళందరూ తిరిగి కలవాలి, కలిసి నెక్స్ట్ లీడర్ ఎవరు ఎన్నుకోవాలి, రైట్? సో దానికి ఖచ్చితంగా టైం ఇస్తారు. ఆ లీడర్ ఎన్నికల్లో మట్టుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి ప్రయత్నిస్తారు. ట్రంప్ ఏమంటున్నాడు, ప్రతి పాపులేషన్ని మీ అంతటి మీరే మీ కొత్త లీడర్ని ఎన్నుకోండి అంటున్నారు, రైట్? అండ్ ఆ లీడర్ని ఎన్నుకున్న టైంలో ఖచ్చితంగా యుఎస్ చూస్తుంది ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నారు, ఆ లీడర్ వాళ్ళకి యాక్సెప్టబుల్లా కాదా అన్నవి కూడాను ఖచ్చితంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యుఎస్ ఇరాన్కి మెసేజ్ ఇస్తుంది. మాకు ఈ లీడర్ అయితే ఎవరైతే కొంచెం యుఎస్ మాట వినేవాళ్ళలాగా ఉన్నారో ఆ టైప్ లీడర్ని ఎలక్ట్ చేసే వరకు స్ట్రైక్స్ జరుగుతూనే ఉంటాయి. ఎస్, ఇది కేఆర్ రావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా. సో అమెరికా అయితే మాత్రం ఒక వారం 10 రోజులు అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద ఈ అటాక్స్ కొనసాగిస్తాయి. ముఖ్యంగా స్ట్రాటజిక్ టార్గెట్స్ పూర్తయ్యేంత వరకు, అంటే యురేనియం సంబంధించినటువంటి నిల్వలు ఉన్న చోట కావచ్చు, అలాగే న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసేటువంటి ఆ రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా వెపన్స్ తయారు చేసే అంటే బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసేటువంటి ఆ తయారీ కేంద్రాల మీద అటాక్స్ అన్నీ కూడా పూర్తయ్యేంత వరకు, ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్లో అధికార మార్పిడి జరిగేంత వరకు అమెరికాకు ఇజ్రాయెల్కు అనుకూలంగా ఎవరైతే నాయకులు అక్కడ ప్రభుత్వాన్ని చేపడతారో వాళ్ళు అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కూడా ఈ దాడుల్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఈ దాడులు దాదాపుగా ఒక వారం 10 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.